యూ కెన్ యూస్ బ్రష్ యాజ్ వెల్. నేను సెల్ఫ్ మేకప్ వేసుకున్నప్పుడు అంతా ఎక్కువ ఫింగర్స్ యూజ్ చేస్తాను. మీకు ఇంకో మంచి ట్రిక్ చెప్తాను. ఇది కాజల్, ఎంత ఎక్స్పెన్సివ్ కాజల్ వాడినా, ఎన్ని బ్రాండ్స్ మార్చినా కూడా నా కాజల్ స్మడ్జ్ అవుతుందండి అని చెప్పి, బ్లీడ్ అవుతుంది, స్మడ్జ్ అవుతుంది అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తారు కదా. సో నేను రెగ్యులర్ నార్మల్ మేబిలిన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఇది నా ఫేవరెట్ కాజల్. అలా నేను స్మడ్జ్ అవ్వదని కాదు, స్మడ్జ్ అవ్వదు, కానీ ఇంకా దాన్ని స్మడ్జ్ అవ్వకుండా చేయాలి అనుకుంటే ఐ హ్యావ్ వన్ ట్రిక్, ఐల్ షో యూ. ఓకే, సో యూజువల్గా నేను ఆ షేప్ రావాలి అనుకుంటే, ఇప్పుడు మామూలుగా మనం ఐ షాడోతో కానీ, సో వాట్ ఐ డూ, ఈ కార్నర్ టిప్లో ఈ కాజల్ అప్లై చేసి, దిస్ ఇస్ ఎ డిఫరెంట్ ట్రిక్. ఈ కార్నర్లో కాజల్ అప్లై చేసి విత్ మై ఫింగర్ ఐ జస్ట్ డూ లైక్ దిస్. సి, ఓకే దిస్. సో కాజల్ స్మడ్జ్ అవ్వకుండా ఉండాలంటే, సి ఇఫ్ యూ ఆర్ అప్లైయింగ్ అ బ్లాక్ కాజల్ ఆర్ బ్రౌన్ కాజల్, సో ఏ కాజల్ అన్నా కూడా బ్లీడ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే యూ కెన్ టేక్ ఎనీ డార్క్ బ్రౌన్ షేడ్ షాడో, ఐ షాడో. బ్లాక్ కూడా పెట్టచ్చు, కానీ బ్లాక్ కూడా మళ్ళీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో మీరు బ్లాక్ పెట్టినా బ్రౌన్ పెట్టినా కాజల్ దానికి సంబంధం లేకుండా కొద్దిగా డార్క్ బ్రౌన్ కలర్ ఆఫ్ ఐ షాడో తీసుకొని, కొద్ది డీటెయిలింగ్, స్మాల్ బ్రష్ అనమాట, డీటెయిలింగ్ బ్రష్ తీసుకొని కొద్ది పాయింటెడ్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ నేను కాజల్ పెట్టాను కదా, దాని కింద అది ఎక్కడైతే లైన్ ఎండ్ అవుతుందో, అంటే అప్లై చేసిన పైన కాకుండా దాని ఎడ్జెస్లో ఐ షాడో తీసుకొని కొద్దిగా ఇలా బ్లెండ్ చేస్తే, సో లాంగ్ డే మీరు ఎంతసేపు అన్నా ఉండండి, మీ కాజల్ స్మడ్జ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఈ ట్రిక్ ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. దిస్ విల్ 100% వర్క్. ఓకే, సో నెక్స్ట్ విల్ కమ్ టు ఐబ్రోస్. సో చాలామంది మామూలుగా మేకప్లో ఐబ్రోస్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. లైక్ రెగ్యులర్ డైలీ మేకప్ కావచ్చు, లేకపోతే ఇంకొద్దిగా బెటర్ మేకప్ వేసుకున్నా కూడా ఐబ్రోస్ని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ అండ్ ఫార్మల్, లైక్ మన ఫేస్లో ఓన్లీ ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్, మస్కారా ఆర్ కాజల్, ఈ 3 థింగ్స్ ఉంటే సూపర్ ఉంటుందండి. సో మన ఐబ్రోస్ని కొద్దిగా బ్రష్ చేసుకొని, గ్యాప్స్ని ఫిల్ చేసుకొని, జస్ట్ దానికి నీట్గా గ్రూమ్ చేస్తే కనుక సూపర్ ఉంటుంది. కానీ ఆ ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను. సో యూజువల్గా ఐబ్రోస్ అనేది ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయొద్దు అనమాట. చాలామంది బిగినింగ్ నుంచి అండ్ ఇలా మొత్తం ఇట్లా పెన్సిల్ లాగా ఇలా పెట్టకుండా, బిగినింగ్ నుంచి కాకుండా జస్ట్ కొద్దిగా వదిలేసి అక్కడ నుంచి లైట్గా స్ట్రోక్స్ లాగా ఇచ్చుకొని, ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ని కూడా, లైక్ ఎవరికైనా లైక్ మంచి ఆర్చ్ కావాలనుకున్నారనుకోండి, లేకపోతే షేప్ ఏమైనా కావాలనుకుంటే అక్కడ మాత్రమే కొద్ది పెన్సిల్ అప్లై చేసుకొని గ్యాప్స్ ఫిల్ చేసుకొని దాన్ని నీట్గా బ్రష్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఆల్వేస్ చూస్ బ్రౌన్, నాట్ టూ లైట్, నాట్ టూ బ్లాక్. సో డార్క్ బ్రౌన్స్ కానీ, కొద్దిగా బ్రౌన్ కానీ లైట్ బ్రౌన్స్ అస్సలు వెళ్ళొద్దు. అండ్ లైట్ బ్రౌన్స్ వెళ్ళినా ఎవరు లైక్ మన స్కిన్ చాలా ఫేర్ ఉంది, మన హెయిర్ కలర్ బ్రౌన్ ఉంది, మన ఐబ్రోస్ కూడా కొద్దిగా బ్రౌన్ ఉంది అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు లైట్ బ్రౌను. లేకపోతే కొద్దిగా డార్క్ బ్రౌన్లోనే, బ్లాక్ అస్సలు వాడకూడదు. చాలా ఆర్టిఫిషియల్గా, చాలా మేడప్ లుక్ వస్తుంది అండ్ చాలా హెవీ కనిపిస్తుంది. సో ఎప్పుడు డార్క్ బ్రౌనే వాడండి. నేను ఫేసెస్ కెనడా ఐబ్రోది వాడుతాను. సో ఒక బ్రష్ కూడా ఉంటుంది దీనికి, సో ఈజీ అయిపోతుంది మనకి. సో ఫస్ట్ మనం బ్రష్ చేసుకొని కొద్దిగా లైట్గా, ఒకవేళ అసలుకే లేదనుకోండి ఐబ్రోస్ ముందు, అది ఫిల్అప్ చేయాలంటే వెరీ లైట్ స్ట్రోక్స్ ఇచ్చి దాన్ని మంచిగా బ్రష్ చేసేసుకోవాలి. సో అది అక్కడ హెవీగా ఉండద్దు. సో బిగినింగ్లో లైట్ ఉండాలి, దెన్ డార్క్ ఉండాలి, నీట్గా షార్ప్ లుక్ రావాలి. సో యాక్చువల్గా ఐబ్రోస్ చేసే విధానం ఇది. ఓకే, నెవర్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ పైన ఒక లైన్ లాగా కాకుండా కింద ఒక లైన్ లాగా చేసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువ పైన టాప్లో
ఇట్లా లైన్ లాగా కాకుండా స్ట్రోక్స్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆర్చ్ ఇవ్వాలి అనుకుంటే, మీకు లేదు ఆర్చ్ నాకు కావాలి అనుకుంటేనే డ్రా చేయాలి మీరు. సో మీరు ఐబ్రోస్ని కానీ నీట్గా గ్రూమ్ చేసుకుంటే మీ ఫేస్లో ఐబ్రోస్ హైలైట్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ అ నైస్ ఓపెన్ అప్ అనమాట, ఫేస్కి నైస్ లిఫ్ట్ ఓపెన్ అప్. సో మై ఐబ్రోస్ ఆర్ డన్. If I want little bit of, I don't prefer much liner, so ఈ ఐబ్రో పెన్సిల్ ఆర్ ఎనీ బ్రౌన్ పెన్సిల్ I prefer to apply on my upper lash line, just like a soft గా, మరీ లైనర్ పెట్టినట్టు కాకుండా. నేను అన్ని ఐబ్రోది ఐస్కి, ఐస్ది ఐబ్రోకి అన్నీ అలా మ్యాచ్ చేసేసుకుంటూ ఉంటాను. కానీ అది మనకు ఆర్ట్ తెలిస్తేనే చేయాలి, ఓకే? తెలియకపోతే చేయకండి. నౌ ఐ డన్ విత్ ద కాజల్ అండ్ ఐబ్రోస్. సో ఐ అప్లై మస్కరా. సో ఆ మస్కరా అప్లై చేసే ముందు యూ కెన్ యూజ్ ఐలాష్ కర్లర్ ఇఫ్ యూ వాంట్, అదర్వైజ్ యూ కెన్ లిఫ్ట్. సో కంప్లీట్గా డ్రై అయ్యాకనే మనం క్యూటిప్తో కానీ లేదా బ్రష్తో కానీ ఇలా బ్రష్ చేసేస్తే వచ్చేస్తుంది. ఈ ట్రిక్ ట్రై చేసి చూడండి. దీని మీద నేను ఒక వీడియో కూడా చేశాను లక్ష్మీ మేడంతోని. సో లక్ష్మీ మ్యామ్ అప్లై చేసుకుంటున్నప్పుడు తనకి ఇక్కడ మస్కరా అంటేస్తుంది. నా యూట్యూబ్లో కూడా ఉంటుంది అనుకుంటాను, నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది అనుకుంటాను అది ట్రిక్. బట్ ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే కనుక ఇది నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీకు. అండ్ మస్కరా ఓన్లీ పైన అప్లై చేసి కింద వదిలేస్తాము, అలా కూడా చేయొద్దు. ఎందుకంటే మనం పైన అప్లై చేసినప్పుడు కింద డల్నెస్ ఉంటుంది. అది మనం ఒకవేళ కింద కూడా అప్లై చేసామనుకోండి ఐస్ పెద్దగా కనిపిస్తాయి మనకి. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇప్పుడు నేను అప్లై చేయలేదు, ఓన్లీ పైన అప్లై చేశాను, తర్వాత కింద అప్లై చేస్తాను. మీకు ఈ ఐకి డిఫరెన్స్ తెలుస్తుందా? సో మనం ఆ మస్కరా కింద కూడా అప్లై చేసినప్పుడు కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. మనం కింద అప్లై చేయకుండా ఓన్లీ పైన అప్లై చేసినప్పుడు చిన్నగా కనిపిస్తాయి. ఐ వుడ్ లైక్ టు యాడ్ లిటిల్ మోర్ బ్లష్ అండ్ హైలైటర్ యాడ్ చేయలేదు, సో అది కూడా చేసేద్దాం. సో ఐఎమ్ డన్ విత్ మై ఐ మేకప్, ఓన్లీ లెఫ్ట్ విత్ ద లిప్స్టిక్. సో హియర్ ఐఎమ్ యూజింగ్ అనస్తాసియాది హైలైటర్. యూజువల్గా ఈ ప్యాలెట్లో మీకు మంచి గోల్డ్, కొద్ది పింక్ వచ్చి అండ్ కొద్ది న్యూడ్, అలా పీచ్, అలా 4 షేడ్స్ ఉంటాయి. సో మీరు ఇఫ్ యూఆర్ మేకప్ ఆర్టిస్ట్ అనుకోండి, ఇది మీకు చాలా బాగా పనిచేస్తుంది. యూ విల్ గెట్ ఆల్ ఇన్ వన్. సో యూజువల్గా హైలైట్ అనేది హై చీక్ బోన్ పైనే, లిటిల్ బిట్ ఆఫ్ టిప్ ఆఫ్ ద నోస్, బ్రిడ్జ్. ఒకవేళ మీకు చాలా లావు ఉందనుకోండి నోజు, అవాయిడ్ ద బ్రిడ్జ్. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆన్ ఫోర్ హెడ్, లిటిల్ బిట్. అప్పర్ లిప్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. అండ్ ద చిన్, మెయిన్లీ హై పాయింట్స్, ఓకే? నౌ లిప్స్టిక్. యూజువల్గా చాలామందికి లిప్స్ చాలా థిన్గా ఉంటాయి కదా, కానీ వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకొని దాన్ని లిప్ని కొద్దిగా థిక్గా చూపించుకుందాం అనుకుంటారు. కానీ అక్కడ ఏం మిస్టేక్ చేస్తారంటే కొంతమంది లిప్ లైనర్ అనేది చాలా లైట్ తీసుకొని వాళ్ళ లిప్ని ఎక్స్టెండ్ చేస్తారు. అప్పుడు ఆ లిప్ లైనర్ ఆఫ్టర్ సమ్ టైం అది మనం తిన్నప్పుడు, తాగినప్పుడు, అలాంటి లైక్ స్వెట్ వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే అది పోయినప్పుడు ఏమవుతుందంటే లిప్ది షేప్ అనేది మంచిగా కనిపించదు. అంటే షేప్డ్గా కనిపించకుండా అన్షేప్డ్గా కనిపిస్తుంది. అండ్ మనం ఎక్స్టెండ్ చేసింది కూడా పోతుంది. సో అలాంటప్పుడు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ యువర్ లిప్స్, సో మెయిన్ లిప్ డిఫైనర్ అంటాం మనం దాన్ని, ఆల్వేస్ గో ఫర్ డార్క్ అండ్ మ్యాట్ షేడ్ ఓన్లీ. సో మీరు ఇన్నర్గా గ్లాస్ పెట్టుకున్నా, ఇన్నర్గా మీరు షైన్ది జూయి లిప్స్ వాడినా కూడా మీరు లిప్ లైనర్ అనేది ఆల్వేస్ గో ఫర్ డార్క్ and matte finish. Here I am using, my lips also very thin, upper lip anedi. So here I am using my favorite Faces Canada maroon shade. ఇది నేను చాలా మంది క్లయింట్స్కి అప్లై చేస్తాను. అండ్ ఈ షేడ్ ఏం షేడ్ అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతారు. సో దిస్ ఈస్ మై ఫేవరెట్ Faces Canada maroon shade. So start with the V
ఓకే. ఓకే, సో మీకు ఏ లిప్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఆ లిప్ పైకి మీరు వెళ్ళొచ్చు, మిగతా లిప్ది నార్మల్గా రెగ్యులర్గా సేమ్ లైన్ ఫాలో అవ్వచ్చు. లేదు నాకు 2 లిప్స్ కూడా మంచి ప్లంప్ లిప్స్ కావాలనుకుంటే రెండుటిని కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ నా అప్పర్ లిప్ని మాత్రమే ఎక్స్టెండ్ చేశాను. అండ్ లిటిల్ బిట్ కార్నర్స్ ప్లంప్ మంచి ఫుల్లర్ లిప్స్ కావాలనుకోండి, కార్నర్స్ డార్క్ అండ్ లిప్ లైన్ డార్క్ అండ్ ఇన్నర్ లైట్ షేడ్. సో ఇట్ విల్ లుక్ వెరీ ప్లంపీ లిప్స్. సో ఇది వచ్చేసి ఇది కూడా ఫేసెస్ కెనడా లైక్ క్రేయాన్ టైప్ అనమాట, అంటే మరీ క్రేయాన్ కాదు, యా వీ హ్యావ్ ఎ గుడ్ థిక్ వన్. సో మీరు ఫుల్లర్ లిప్స్ కావాలనుకుంటే అలా లోపల లైట్ బయట డార్క్ లిటిల్ బిట్ ఆఫ్ గ్లాస్. అండ్ గ్లాస్ వచ్చేసి ఎప్పుడు కూడా ఫుల్ లిప్స్ అప్లై చేయకూడదు, ఓన్లీ మిడిల్ అంతే. సో ఫుల్గా అప్లై చేస్తే ఏమవుతుందంటే మన బాడీ హీట్ వల్ల ఇది ఇంకా బ్లెండ్ అయిపోయి కార్నర్స్ ఆఫ్ ద లిప్స్ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. సో మన షేప్ కూడా అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓన్లీ మిడిల్. సో అది న్యాచురల్గా స్ప్రెడ్ అయిపోతుంది ఓవరాల్ లిప్స్. సో దిస్ ఇస్ మై మేకప్ టుడే. సో ఇవాళ ఈ లుక్ నేను మీకోసం స్పెషల్గా నేను రెడీ అవుతున్నాను కదా, సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇది చూపించాను. ఎందుకంటే సెల్ఫ్ గ్రూమింగ్ క్లాసెస్ కూడా నా దగ్గరికి చాలామంది వస్తున్నారు అండ్ చాలామంది సెల్ఫ్గా మేకప్ ఎలా వేసుకోవాలో అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇది ఒక రివైజ్ లాగా. సో నా డైలీ మేకప్ నుంచి కొద్దిగా హెవీ మేకప్ నేను ఎప్పుడైనా ఈవెంట్స్కి బేసిక్గా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలనుకుంటే నేను ఇలా వేసుకుంటాను. ఇవాళ నా ఇంటర్వ్యూ కోసం నేను రెడీ అవుతున్నాను. ఇలాంటి మీరు ఇంకా ఎన్నో నేర్చుకోవాలనుకుంటే టిప్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, మేకప్స్ కావచ్చు, హెయిర్ స్టైల్స్ కావచ్చు, ప్లీజ్ ఫాలో చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. సో మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది ఈ బెనిఫిట్స్ని పొందుతారు త్రూ యూ. ఎందుకంటే మీరు షేర్ చేస్తే మీకు దొరుకుతుంది అప్రిసియేషన్. సో యా, కీప్ షేరింగ్, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.